హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. బుధవారం చిత్తూరు నగరంలో నిర్వహించిన క్రీడా కమిటీ ఎన్నికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పతనం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ ఎంతో నిబద్ధత కలిగిన పార్టీ అని అన్నారు. కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి, రాష్ట్రంలో క్రీడా కోటను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని తెలిపారు. కేంద్రంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ రావడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. నెల్లూరు నుంచి ప్రారంభించాం. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి డిస్ట్రిక్ట్ కి వెళ్ళి ప్రతి చోట స్పోర్ట్స్ విషయంలో ఏం అవకతవకలు జరుగుతున్నాయో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రజల్లోకి మా డిసిసి గారు రమేష్ బాబు గారు మరియు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ టికారాం గారు ఉన్నారు. అలాగే ఇక్కడ నాయకులు అందరూ ఉన్నారు. అందరం కూడా ఒక కమిటీ వేసుకొని స్పోర్ట్స్ లో ఎవరికైతే బాగా అనుభవం ఉందో, స్పోర్ట్స్ లో ఎలా రాణించచ్చో తెలిసిన వాళ్ళని డిస్ట్రిక్ట్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, జాయింట్ సెక్రటరీగా, అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇన్ఛార్జ్ వేస్తాం, వర్కింగ్ ప్రెసిడెంట్ వేస్తాం, స్టేట్ టీం వేస్తాం. ఇదంతా దేనికోసం అంటే ఈరోజు చరిత్ర ఈరోజు మీ పరిస్థితులు చూస్తే మీకు అర్థమవుతుంది. మొన్న జంతర్ మంతర్ లో ప్రజల నుంచి వచ్చి స్టూడెంట్స్, చిన్న పిల్లల పాపం, ఇంకా లైఫ్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పిల్లల్ని ఎంత దారుణంగా ఈ బీజేపీ గవర్నమెంట్ ఎంత దారుణంగా కొట్టించి ఎన్నో రకాలుగా వాళ్ళని టార్చర్ చేసి ప్రజల్ని ఎలాగా చూస్తున్నారంటే వాళ్ళు చేసింది ఏదైనా రైటే. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి నీట్ ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ నీట్ ఎగ్జామ్కి అసలు మీకు నీట్ ఎగ్జామ్ కోసం పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎంత ప్రెజర్ ఫీల్ అవుతారు, ఎంత ఫీజులు కడతారు ఆ ఎడ్యుకేషన్ కోసం. అంత జరిగిన తర్వాత పేపర్ లీక్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకొని అలాంటి ఎగ్జామ్స్ చేసినప్పుడు దానికి కూడా కామ్గా ఉండేటట్టు ప్రజలను చేసేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ మన యువత చూపించారు, ఒకసారి యువత అంటే ఏంటో మాత్రం మనం చూపించారు. అలానే పట్టించుకుంటేనే తెలిసింది, ఎవరికి తెలియదు అసలు. చాలా మందికి ఏంటంటే నీట్ ఎగ్జామ్స్ ఉంది కానీ అసలు ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది ఏంటి అనేది ఏదో అయిపోయింది కదా అలా అనుకున్నారు. కానీ ఒక్కసారి యువత పైకి వచ్చి ఈ ప్రాబ్లం సొల్యూషన్ మనమే తెచ్చుకోవాలని ఏ రోజైతే వచ్చారో ఆ రోజే బీజేపీ పతనం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాలి, కానీ ఈ ఈవీఎం మిషన్ల వల్ల, వాళ్ళు చేసే స్కామ్ల వల్ల, వాళ్ళు మనుషులు కొనే పరిస్థితులు బట్టి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ మన అందరినీ కూడా మనల్ని ప్రజలకి సంక్షేమంగా నడిపించట్లేదు. మోనోపోలీగా వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతున్నట్టుగా చేసుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో స్పోర్ట్స్ విభాగం అనేది స్టేట్ లోనే కాదు, డిస్ట్రిక్ట్ లోనే కాదు, ఇండియాకి ఎంతో గర్వకారణమైనది. ఇట్స్ అ ప్రైడ్ థింగ్. సో ఇలాంటి స్పోర్ట్స్ విషయంలో కూడా ఈరోజు లోకల్ గవర్నమెంట్ అవనియండి, లేకపోతే బీజేపీ అవనియండి, ప్రతిదీ కూడా డబ్బులు డబ్బులు డబ్బులు. 100కి 80% పేరెంట్స్ ప్రతి స్కూల్ చదువుతున్న వాళ్ళ నుంచి, స్కూల్ 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి స్పోర్ట్స్ లో ఎవరైతే ఇంపార్టెంట్ గా పైకి రాగలరు అనుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ప్రేమతో గ్రౌండ్ తీసుకెళ్లి వాళ్ళు ఆడించి వాళ్ళని మన ఇండియాకి గర్వకారణంగా తయారు చేయాలనుకునే వాళ్ళని ఈరోజు ఈ బీజేపీ గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుందంటే ఆ టాలెంట్ ని కూడా డబ్బులతోటే ముడిపెట్టి పెట్టేస్తున్నారు. డబ్బులు ఎవరినంటే వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు. మాకు ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చాయి, చాలా మంది పేరెంట్స్ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. ఈ రోజున మా అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు ఈ స్పోర్ట్స్ విభాగం గురించి స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేయాలంటే